ఓవైపు అజిత్ దోవల్, ఓవైపు అమిత్ షా, మోదీ సర్కారు చాలా ఇబ్బంది పడ్డారు. 11 ఏళ్ళు ఎక్కడ బాంబు పేలుళ్లు లేవు. బాంబు పేలుడు జరిగితే హిందువుల ఓటు బ్యాంక్ ఒక దిక్కు పోతుంది, భారతీయులు అంటే అందరూ భారతీయులందరూ ఏకమవుతారు. లేదు అంటే బాంబు పేలుడు జరగకపోతే అజిత్ దోవల్, షా, మోదీ సర్కార్కు పేరు వస్తుంది. అట్లా ఇబ్బందుల్లో పడ్డారు ఇంతకాలం. 10 ఏళ్ళు ఊరుకున్నారు, 11 ఏళ్ళు కూడా ఊరుకున్నారు. మళ్ళీ మొదలు పెట్టారు ఇప్పుడు డిస్టర్బ్ చేయాలి, ఏదో విధంగా భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలి. అందుకని ఉన్న పలంగా ఏదో ఒకటి చేయాలి. అట్లా ఇన్నేళ్లకు మళ్ళొకసారి వాళ్ళ కుట్రను బయట పెట్టారు. 10 మంది చనిపోయారు, 10 మందికి ఢిల్లీ పేలుడు మనం చూసినాం. ఇక ఇటు భద్రతా సంస్థలు, నిఘా వర్గాలు కొద్ది రోజులుగా, నిజంగా వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. గుంటూరు, హైదరాబాదు, అసలు ఇంకా వంటి మన తెలంగాణలో కూడా నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాలో కూడా, అటు దేశమంతటా కూడా మూల మూల ఉగ్ర సంస్థలతో, ఉగ్రవాదులతో లింక్ ఉన్న వాళ్ళ బయటపడ్డాయి, చాలా బయటపడ్డారు. ఇక ఇదైతే ఈ అమోనియం నైట్రేట్ దొరకడము, ఈ రెజిన్ అనే ఒక విషం దొరకడము, అది డాక్టర్ల దగ్గర దొరకడము, ఆ కుట్రలో డాక్టర్స్ భాగం కావడము, ఇదంతా నిజంగా మనకు షాక్ అవుతున్నాం మనము. దాని గురించి మాట్లాడుతుండగానే ఢిల్లీలో బాంబు పేలులు. అంటే దేశమంతా స్ప్రెడ్ అయిపోయారని. 11 ఏళ్ళు కాంగేమి లేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ కుట్రని మన నిఘా సంస్థలు బయట పెడుతూ వస్తున్నాయి. ఈలోగా వాళ్ళు ఇంకా దేశమంతా స్ప్రెడ్ అయిపోయినారనమాట. దాడులు చేయలేదు కానీ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారని అర్థం. మన భద్రతా సంస్థలు కూడా అనుమానంతో వాళ్ళు అప్రమత్తంగానే ఉన్నారు, ఎక్కడికక్కడ వాళ్ళ కుట్రను ఛేదిస్తున్నారు అని అర్థం. ఎందుకంటే పెద్ద నగరాల్లో ఎక్కడ బాంబులు పేలలేదు, చిన్న చితక ఎక్కడో జరిగినాయి కానీ 10 మందికి పైగా చనిపోయిన బ్లాస్టులు లేవు ఇంతకాలంలో మోదీ వచ్చిన తర్వాత. అయినా సరే ఇలా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళని సమర్థిస్తారు. మోదీ పాలన వేస్ట్, మోదీ ఏం చేయలేడంటారు. 2004 నుంచి 2014 మధ్య మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 10 ఏళ్ల సర్కారులో, 10 ఏళ్ల సెక్యులర్ సర్కార్ కదా ఆ టైంలో, అందులో మళ్ళీ ఈ పక్క ఒక ఎర్ర భావజాలం, మైనార్టీ భావజాలం, హిందూ ద్వేషం గల ఒక గుంపును సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఒక నేషనల్ అడ్వైజరీ కమిటీ వేసింది సోనియా గాంధీ. ఈ గుంపునంతా దాంట్లో పెట్టింది అనమాట, NAC అని పేరు పెట్టి. ఎవరుంటారా ముఠాలో? అరుణా రాయ్, హర్ష మందర్, బ్రెజిలియన్ ఎవాంజలిస్ట్ జాన్ డ్రెజ్, శ్యామ్ పెట్రోడా, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జాన్ దయాల్ వంటి వాళ్ళు అందులో ఉన్నారనమాట. ప్రధాని, మంత్రిమండలి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చట్టాలు చేయాలనేది ఆ ముఠా శాసించేది సోనియా గాంధీ నేతృత్వంలో. రాజ్యాంగ విరుద్ధం అసలు అది అసలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన ఆ సంస్థ, అందులో ఉన్న సభ్యులు ప్రధానిని శాసించేవాళ్ళు. అంటే దాదాపు 10 ఏళ్ళు పూర్తిగా అసలు సిసలైన హిందూ ద్వేష సెక్యులర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2008లో 26/11 దాడులు మన దేశ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వెన్నెముకైన ముంబైని లక్ష్యంగా చేసుకున్నారు. అప్పుడు ఆ దాడుల్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు 100 మంది ప్రాణాలు తీశారు. దేశం నడిబొడ్డున, దేశ ఆర్థిక రాజధాని మీద దాడి అంటే మన దేశం మీద ప్రత్యక్ష యుద్ధమే, అది ప్రత్యక్ష యుద్ధమే. అయితే దానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, ప్రతీకార దాడి చేయాల్సిందే, శత్రు దేశానికి బుద్ధి చెప్పాల్సిందే అని అప్పటి ఆర్మీ చీఫ్ మన్మోహన్ సింగ్ని అడిగితే ఆయన అనుమతి ఇవ్వలేదు, అసలు పర్మిషన్ ఇవ్వలేదు. పాకిస్తాన్ మీద చర్యకు అనుమతి ఇవ్వలేదు నాటి ప్రధానమంత్రి. 2008లో 26/11 దాడులు తెలుసు కదా. మన దేశ ఆర్థిక వెన్నెముకైన ముంబైని లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ టెర్రరిస్టులు దాడి చేసి 100 మంది ప్రాణాలు తీశారు. దేశం నడిబొడ్డున దేశ ఆర్థిక రాజధాని మీద దాడి అంటే మన దేశం మీద ప్రత్యక్ష యుద్ధమే అది. మరి మన దేశం మీద యుద్ధానికి దిగిన శత్రు దేశం మీద ప్రతీకార దాడులు చేద్దాము, మనము యుద్ధం చేద్దాము, చర్యలు తీసుకుందాం, బుద్ధి చెప్దామని అప్పటి ఆర్మీ చీఫ్ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ని అడిగితే ఆయన ఒప్పుకోలేదు అసలు. నిజంగా ఆ రోజే పాకిస్తాన్ మీద భీకర దాడి చేసి ఉంటే ప్రపంచమంతా మన వెనుక నిలిచి ఉండేది. పాకిస్తాన్ శాశ్వతంగా ఆ దేశానికి బుద్ధి వచ్చేట్టు చేసి ఉండేవాళ్ళం. ఒక సువర్ణ అవకాశాన్ని వదిలేశారు అప్పుడు. అందుకే 2008 తర్వాత కూడా 2014 వరకు కూడా పాక్ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత్లో వాళ్ళకు నచ్చిన నగరంలో నచ్చిన సమయంలో దాడులు చేసి భారీ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలగజేశారు. అయినా సరే ఏనాడు కూడా పాక్ మీద దాడి చేయమని మన ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేదు, ఒత్తిడి రాలేదు ఎక్కడి నుంచి కూడా. అయితే మన సామాన్యులకు మన 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 భారతీయులు చాలా
ఏమంటారు, చాలా జ్ఞాపక శక్తి తక్కువ అనమాట. ఆ దాడులన్నీ ఎప్పటికప్పుడు మర్చిపోతారు. చరిత్ర మర్చిపోతాము. అట్లా చరిత్రను గుర్తు చేయకుండా మర్చిపోయేలా చేశారు మరి పాలకులు. అట్లా మన జ్ఞాపక శక్తి తక్కువ, అవన్నీ మర్చిపోయినాం మనం. 2014 తర్వాత దేశం నడిబొడ్డు నగరాల్లో ఎక్కడ కూడా పెద్దగా బాంబు దాడులు జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు. మొన్న చాలా ఏళ్ళకి మన పెహల్గాంలో యాత్రికుల మీద. అయినా సరే ఏం చేసింది, మన కాశ్మీర్లో యాత్రికుల మీద దాడి జరిగితే ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తలేదని ఇప్పటికీ మనం ప్రశ్నిస్తాం. ఇది గుర్తుంటుంది, మళ్ళీ గుర్తుంది మనకి. అంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే 2014 నుంచి ముఖ్య నగరాల్లో సామాన్య ప్రజలు ఎలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికారో గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. 2004 నుంచి 2014 వరకు నేను చెప్పేది. ముఖ్యమైన ఈ ఉగ్ర దాడుల గురించిన ఒక వివరాలు నేను చెప్తాను వన్ బై వన్. 2004 ఆగస్టు 15 ధేమాజీ అసోంలో కాలేజీ పెరేడ్లో బాంబు పేలి 18 మంది చనిపోయారు, 40 మందికి గాయాలైనవి. 2004 అదే సంవత్సరం అక్టోబర్ 2 దీమాపూర్ నాగాలాండ్ రైల్వే స్టేషన్ మార్కెట్లో 2 బాంబు దాడులు జరిగితే 30 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఎన్ఎస్సిఎన్ హిజిబుల్లా ముజాహిద్దీన్ కారణం ప్రకటించింది సంస్థ మాపనే అని. అక్టోబర్ 29 2025 అక్టోబర్ 29 ఢిల్లీ పహర్గంజ్ అలాగే సరోజినీ నగర్ మార్కెట్లో బస్సులో 3 చోట్ల బాంబులు పేలినాయి, 63 మంది చనిపోయారు, 210 మందికి గాయాలయ్యాయి. చేసింది ఇస్లామిక్ రెవల్యూషనరీ ఫ్రంట్, ప్రకటించింది మాపనే అని. ఇస్లామిక్ రెవల్యూషనరీ ఫ్రంట్. 2005 అదే సంవత్సరం మళ్ళీ డిసెంబర్ 28 బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కాల్పులు జరిగినాయి, 1 చనిపోయారు, 4 గాయపడ్డారు. లష్కరే తోయిబా ప్రకటించేసింది, ఎల్ఏటి హస్తం అని తేలింది. 2006 అంటే తదుపరి సంవత్సరం 2006 మార్చి 7 కాశీ ఉత్తరప్రదేశ్ ఆలయంలో రైల్వే స్టేషన్లో బాంబు పేలులు జరిగినాయి. ఇక 2026 మార్చి 7 వారణాసిలో ఉత్తరప్రదేశంలో ఇంకో చోట రైల్వే స్టేషన్లో బాంబులు జరిగినాయి. 2 బాంబు పేలులు జరిగితే 21 మంది చనిపోయారు, 60 మందికి పైగా గాయాలైనాయి. లష్కరే తోయిబా పని ఇది కూడా. అదే ఏడాది జూలై 11 ముంబై లోకల్ ట్రైన్స్లో 7 బాంబు దాడులు జరిగినాయి, 209 మంది చనిపోయారు, 700 మందికి పైగా గాయపడ్డారు. లష్కరే తోయిబా స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి హస్తం ఉందని తేలింది. ఇక 2007 ఆగస్టు 25 మన భాగ్యనగరంలో లుంబిని పార్క్ గోకుల్ చాట్లలో 2 చోట్ల బాంబు పేలులు జరిగి 42 మంది చనిపోయారు, 60 మందికి పైగా గాయాలయ్యాయి. హర్కతల్ జిహాద్ అల్ ఇస్లామీ అట్లనే లష్కరే తోయిబా మీద అనుమానాలు. 2008 మే 13 జైపూర్ రాజస్థాన్ మార్కెట్లలో 9 చోట్ల బాంబు దాడులు జరిగినాయి, 63 మంది చనిపోయారు, 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఇది కూడా సిమి లష్కరే తోయిబా హుజీ ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానాలు. 2008 జూలై 26 అహ్మదాబాద్ గుజరాత్లో మార్కెట్లు హాస్పిటల్స్లో 21 చోట్ల బాంబు దాడులు జరిగినాయి, 56 మంది చనిపోయారు, 200 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం ఉంది. 2008 సెప్టెంబర్ 13 ఢిల్లీలో మార్కెట్లలో 5 చోట్ల బాంబు దాడులు జరిగితే 30 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయాలయ్యాయి. ఇండియన్ ముజాహిద్దీన్ నా పని అని ప్రకటించేసింది. 2008 నవంబర్ 26 ముంబైలో హోటళ్లు, రైల్వే స్టేషన్, ఇతర స్థలాల మీద ఒకేసారి వరుస బాంబు దాడులు జరిగినాయి, 166 మంది చనిపోయారు, 293 మందికి గాయాలైనాయి. లష్కరే తోయిబా హఫీజ్ సయీద్ మాస్టర్ మైండ్ దాని వెనుక. ఇక ఫిబ్రవరి 2010 ఫిబ్రవరి 13 పూణేలో మహారాష్ట్రలో జర్మన్ బేకరీలో బాంబు పేలి 17 మంది చనిపోయారు, 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఇండియన్ ముజాహిద్ లష్కరే తోయిబా పని. 2010 డిసెంబర్లో వారణాసిలో ఉత్తరప్రదేశ్ శీత్లాఘాట్లో కూడా బాంబు పేలులు జరిగిన 2 చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ ప్రకటించేసింది నా మాపనే అని. 2011 జూలై 13 ముంబై మార్కెట్లలో 3 చోట్ల బాంబు దాడులు జరిగితే 26 మంది చనిపోయారు, 130 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ లష్కరే తోయిబా పని అని అనుమానాలు. 2011 సెప్టెంబర్ 7 హైకోర్టు గేటు దగ్గర బాంబు దాడి జరిగింది. ఢిల్లీలో 15 మంది చనిపోయారు, 70 మంది గాయపడ్డారు. హుజీ బాధ్యత తీసుకుంది, మా పని అని మేము చేసిన హింస ఇది దుశ్చర్య అని. 2012 ఆగస్టు 15 బుద్ధగయ బీహార్లో బౌద్ధ స్థలాల దగ్గర కొన్ని చిన్న బాంబులు పేలినాయి, 10 మంది చనిపోయారు. చాలా చోట్ల బాంబులు వెళ్ళి 10 మంది చనిపోయారు, 5గురికి గాయాలైనాయి. ఇండియన్ ముజాహిద్దీన్ పాత్ర. ఇక 2013 ఫిబ్రవరి 21 హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి దగ్గర 2 బాంబు దాడులు, 18 మంది చనిపోయారు,
100 మందికి గాయాలైన ఇండియన్ ముజాహిద్దీన్ దాని వెనుక ఉంది. ఇక 2013 ఏప్రిల్ 17న బెంగళూరులో బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు జరిగితే 5 చనిపోయారు, 16 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ పని అది కూడా. 2013 జూలై 7నే మళ్ళీ బుద్ధగయాలో మహాబోధి ఆలయంలో సీరియల్ బాంబులు జరిగినాయి. 2 చనిపోయారు, 5 గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం. అదే సంవత్సరం 2013లోనే అక్టోబర్ 27న పట్నాలో బీహార్లో అంటే మోదీ ర్యాలీలో వరుస బాంబు దాడులు జరిగినాయి. 6 చనిపోయారు, 80 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిద్ పని. మే 1న చెన్నై ట్రైన్లో బ్లాస్ట్ జరిగింది. ఒక మహిళ చనిపోయింది, పలువురికి గాయాలైనాయి. ఆ తర్వాత అంటే 2004 నుంచి 2014 వరకు జరిగిన ఉగ్రవాద చర్యలు అనమాట, దాడులు ఇవన్నీ. ఆ టైంలో మరణించిన వాళ్ళు 750 మంది, గాయపడ్డ వాళ్ళు 2250 మంది. ఆ 10 ఏళ్లలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇక నగరాలు అయితే ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, హైదరాబాద్, పూణే ఇలాంటి దాదాపు అన్ని పెద్ద నగరాల్లో 10 ఏళ్లలో కూడా ఒకటికి మించి ఎక్కువ దాడులు జరిగినాయి. చెప్పిన కదా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, వారణాసి, అహ్మదాబాద్, హైదరాబాద్, జైపూర్, పూణే, పట్నా, గయా, చెన్నై. ఇవి కాక జమ్మూ కాశ్మీర్లో ఇంకా అంటే ఆ మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాలనలో 7217 ఘటనలు జరిగినాయి. 2829 మంది పౌరులు, భద్రతా దళాలు చనిపోయారు. పౌరులు, భద్రతా దళాలు కలిపి 2829. కొన్ని వేల మంది గాయపడ్డారు, లెక్కే లేదు. అయితే 2014-24 మధ్య అంటే మోదీ ప్రధాని అయిన తర్వాత అస్సలు జరగలేదా ఉగ్రదాడులు, ఎవరు చనిపోలేదంటే మోదీ పాలనలో కూడా జరిగినాయి ఉగ్రదాడులు, బాంబు దాడులు. 915 మంది చనిపోయారు. అంటే దాదాపు 70% బాంబు దాడులు తగ్గినాయి, మరణాలు తగ్గినాయి అని చెప్పొచ్చు. బాంబు దాడులు దానికి చెందిన మరణాలు తగ్గినాయి అని చెప్పొచ్చు. అయినా సరే మోదీ మోహన్ నచ్చదు కొందరికి. ఈ దేశంలో ప్రధాన నగరాల్లో ఉగ్ర బాంబు దాడులు జరిగితే మేము చావడానికన్నా సిద్ధం తప్ప మోదీ మంచి పాలకుడు, మోదీ బెటరే అనేది ఒప్పుకోమన్నమాట. చచ్చినా ఒప్పుకోమన్నమాట. చచ్చినా మంచిదే కానీ చచ్చినా ఒప్పుకోమన్నమాట. ఆ జాతి తయారైంది ఇప్పుడు దేశంలో. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.